డే 10 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము SNS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. మనము డే 9 వీడియోలో డిస్కస్ చేసిన క్లౌడ్ వాచ్ ఉంది కదా. సో క్లౌడ్ వాచ్ ఏం చేస్తుంది, రీసోర్స్ని మానిటర్ చేస్తూ గ్రాఫ్స్ అవి ఇస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్వర్ ఉంది, దాని CPU యూసేజ్ 90% కంటే ఎక్కువ వెళ్ళింది. మనకి ఇమ్మీడియట్గా ఒక టీమ్ ఏదో ఒక టీమ్ లాగిన్ అయిపోయి ఆ ఇష్యూ ఏంటో ఫిక్స్ చేయాలి కదా. సో ఎందుకు సర్వర్ అంత లోడ్తో రన్ అవుతుందని చెప్పేసి, మరి ఇప్పుడు సర్వర్ 90% కంటే ఎక్కువ లోడ్తో రన్ అవుతున్నప్పుడు మన టీమ్కి అలర్ట్ ఎలా వస్తుంది? ఈ సినారియోలో మనకి SNS యూస్ అవుద్ది. సో క్లౌడ్ వాచ్ ఏమో రీసోర్స్ మానిటర్ చేసి ఈ SNS అంటే మనము SNS టాపిక్ యాడ్ చేయాలి. క్లౌడ్ వాచ్ మానిటరింగ్లో కండిషన్ యాడ్ చేయొచ్చు. CPU యూసేజ్ 90% కంటే ఎక్కువ ఉందా, ఓకే ఈ SNS టాపిక్ని ట్రిగ్గర్ చేయని చెప్పేసి. SNS టాపిక్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏమవుద్ది అంటే, SNS టాపిక్లో ఏ యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ అయి ఉన్నారో, అది వన్ ఇండివిజువల్ యూజర్ కావచ్చు, లేదంటే ఒక టీమ్ DL కావచ్చు, లేదంటే 100 యూజర్స్ కూడా సబ్స్క్రైబర్స్గా యాడ్ చేయొచ్చు. ఆ యూజర్స్ అందరికీ కూడా అక్కడ ఏం జరిగిందో మనకు అలర్ట్ వస్తుంది. ఏదైనా సర్వీస్ డౌన్ అయినప్పుడు, ఏదైనా సర్వీస్ హై యూసేజ్తో రన్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా టీమ్ని అలర్ట్ చేయడం కోసము ఈ SNS టాపిక్ అయితే యూస్ అవుతుంది. అంటే ఓన్లీ ఈమెయిల్ అయినా అంటే లేదు, మనకి మొబైల్ SMS ఆప్షన్ ఉంది అండ్ పుష్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది SNSతో. పుష్ నోటిఫికేషన్స్ అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మీరు ఎప్పుడైనా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఫుడ్ అరైవ్డ్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ అరైవ్డ్ ఎట్ రెస్టారెంట్, ఫుడ్ పిక్డ్, ఫుడ్ డెలివర్డ్ అని చెప్పేసి. సో ఇలాంటి అలర్ట్స్ అన్నీ మనకి SNS ద్వారా కూడా డెలివరీ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఫాలోవర్స్.